నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రజా దర్బార్ గాలికి వదిలేశారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై మంత్రి నారా లోకేష్ గారు మండిపడ్డారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఈ రోజున ప్రజా దర్బారు గాలికి వదిలేశారని మంత్రి నారా లోకేష్ గారు మండిపట్టడం, అలాగే మంగళగిరి కార్యాలయంలో కూడా నిర్వహించాలని ప్రజా దర్బారు మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. కానీ దీన్ని మీ మంత్రుల మీద కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద కూడా మండిపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రధానంగా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఈ దర్బార్ కనీసం నెలకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి ఇలా పెట్టుకుంటే కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయిపోతాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ కార్యకర్తలు రికమెండ్ చేసి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఊళ్ళో ఓటర్లుగా ఉన్న వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళందరూ ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. పోలీస్ అని, రెవెన్యూ అని, లేకపోతే వాళ్ళకైనా రావాల్సిన బిల్లులు అని, అనారోగ్యం అని, లేదా చదువులని, చిన్న చిన్నవి ఉంటాయి. వాళ్ళు పరిష్కారం చేయగలిగింది వాటిని అక్కడే సార్ట్అవుట్ చేసి ఇచ్చి వాళ్ళు కలుసుకుంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది. మనం వెళ్ళాము, మన ఎమ్మెల్యే గారిని కలుసుకున్నాం, మన సమస్య చెప్పాం, వాళ్ళు పిఎల్ఏలో 10 మంది మార్బల్ ఉంటుంది కాబట్టి దాన్ని 10 మందికి అప్పు చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది. మనం ఎన్నుకున్న మన ప్రతినిధి మన సమస్యని విన్నాడో, కనీసం ముందు విన్నాడో, పరిష్కారం కొంచెం లేట్ అయింది కానీ విన్నాడు అన్నటువంటి తృప్తి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ స్థాయి దాటింది ఉంటే కొంచెం పై మంత్రి గారి వరకు తీసుకెళ్తారు. ఆ స్థాయి దాటితే అప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు సెంట్రల్ ఆఫీస్ దగ్గర రావాలి. ఇవన్నీ దాటుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నారు. దాని అర్థం ఏంటంటే లోకల్గా కొంతమంది వీళ్ళ విషయం పట్టించుకోవట్లేదు అనేటువంటి తేటతల్లి. నేను రాజేష్ గారు కూడా అదే రాశాడు. నేను పొద్దున్న ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఎమ్మెల్యే వైఫల్యం ఇది అని. ఇక్కడ ఇంత ఘనమైన విజయం సాధించిన తర్వాత పార్టీ నీడలో ప్రజలు ఇంత అద్భుత విజయాన్ని కట్టబెట్టిన తర్వాత పార్టీ పట్ల కృతజ్ఞులై ఉండాలి, ప్రజల పట్ల కృతజ్ఞ బాధ్యత ఉండాలి, పార్టీకి లాయల్టీగా ఉండాలి. నీకు ఏ ప్లాట్ఫామ్ అయితే నీకు ఈ హోదా పదవి ఇచ్చిందో ఆ ప్లాట్ఫామ్ నువ్వు గౌరవించాలి. దానికి కారకులైన నిన్ను మోసిన బోయిలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ వాళ్ళ పట్ల విశ్వాసంతో ఉంటారు. ఈ రెండు నేను చాలా గొప్ప, నా వల్లే, నా రూపురేఖ లావణ్యాల వల్లే మీకు గెలిచాము, ఏదో మా సత్తం ఏం డబ్బు వచ్చి పెట్టావంటే, నువ్వు డబ్బు వచ్చి పెట్టినా కానీ నీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టాడు, ఎందుకు వెళ్ళలేదు ఏంటంటే. కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాలి, నువ్వే కాదు ఈ ప్రత్యర్థి కూడా ఖర్చు పెట్టే డబ్బులు నువ్వు ఒకడే ఖర్చు పెట్టి మీ ప్రత్యర్థి జేరు చేయట్లేదు, ఇంట్లో కూర్చోలేదు. కాబట్టి నువ్వు ఖర్చు పెట్టి అతను ఖర్చు పెట్టాడు. ప్రజాదరణ నీకుందా పార్టీ వల్ల అని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 5 గంటల సమయం పట్టింది ఆ మీటింగ్ జరిగి కూడా. నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ వచ్చి కూడా మీటింగ్ లో పాల్గొంటే సందర్భాలండి. క్షణం తీరిక లేకుండా అతను ఉన్నాడు. అతను విదేశాల పర్యటన ముగించుకు వచ్చాడు. తుఫాన్ అయిన వెంటనే మళ్ళీ కాశీబొగ్గులు, ఇది అయిన వెంటనే ప్రజా దర్బారు. ఎక్కడ ఖాళీగా ఉన్నాడు అతను? ప్రజా దర్బారు అయిన వెంటనే నిన్న స్వామివారి అయ్యప్ప స్వామి బడి పూజలో పాల్గొన్నాడు. ఎక్కడికి వెళ్ళకపోయినా ప్రజలు అట్టవుతారు. అలిసిపోయినా సరే వాడు పిలిచినోడు వెళ్ళకపోతే చాలా ఇబ్బంది వచ్చేది. ప్రజాప్రతినిధికి ఉండి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఉండి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్గా 10 మంది 20 మంది అరగంట ఉంటారు, లెక్కలేంత ఉంటుంది. కొత్తగా అవకాశం ఇచ్చిన కూడా కొంతమంది సరిగ్గా లేదు. ఏంటంటే ఒకసారి పని అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది, సోషల్ స్టేటస్ మారుతుంది. రాజకీయ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగాను అది అయిపోయిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అతనికి ఏంటంటే మంచి వంటవాడరా, దోశలు బాగా వేస్తాడంటే ఇంకో ఎవడో గుర్తాడు కదా ఒకడు. ముందు దోశలు వేస్తానికి అవకాశం ఇచ్చిన వాడిని అవకాశం ఇవ్వకపోతాడు, దోశలు బాగా వేస్తాడని తెలదేవడతాను. కానీ ఒకసారి ఆ హోటల్లో మానేసేయడం ఇంకోటి వచ్చి బాగా వేస్తాడు, మసాలా దోశ బాగా వేస్తాడు అన్నట్టు తీసుకెళ్తారు. అలా ఇంకో బాటిల్ తీసుకుంటారు. ఏంటండి పైగా వాళ్ళకి వచ్చి కూడా పెట్టుకుంటాడో, మనం కొంత ఎత్తి చాలనుకున్నా బాగా సంపాదించాడు అనుకుంటే ఇంకా బాగా తీసుకెళ్తారు. అలాంటి ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే ప్రజల్లో ఉండాలి, ప్రజలు మెచ్చుకోవాలి, పార్టీకి లాయల్టీగా ఉండాలి, పార్టీ కార్యకర్త ఉండాలి, ఇన్ని చూసేవారు సిద్ధాంతాలు ఉండాలండి. ఇప్పుడు ఏమి లేదు, సడన్ గా దిగేస్తాడు. దిగేసిన తర్వాత చచ్చినట్టు ఎత్తున్నారు అవకాశం. అవన్నీ ఆపాలి. తెలుగుదేశం పార్టీ తలుచుకుంటే ఆపచ్చు. ఎందుకంటే అక్కడ ప్రజాదరణ
కార్యకర్తల బలంతో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తటస్థలు అనుకున్నవాడు ఏమి లేనివాడు కూడా సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ చరిత్ర ఉంది కాబట్టి ఆ వైపుకి వెళ్ళాలి. పార్టీ లాయలిస్ట్ని చూసుకోవాలి. తటస్థలు కూడా ఇవ్వకూడదు. ఈసారి ఆడు మోసం చేశారు. పార్టీ కార్యకర్తగా పనిచేసి ఉండాలి, పార్టీ మీద అభిమానం ఉండాలి, పార్టీ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాడికి ఇస్తే ఎప్పుడు చెడ్డ పేరు రాదు. మేడం అంతసేపు కూడా పార్టీ కాపాడటానికి, ప్రతిష్టని కాపాడటానికి ట్రై చేస్తారు. ప్రజల పట్ల బాధ్యతగా ఉంటారు. అదే ఆలోచిస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే సగాలు తగిలేసింది. అర్థమైందండి. 5,000 మందిని ఆయన హ్యాండిల్ చేయాలంటే అంతమంది ఎన్ని పిటిషన్ తీసుకున్నాడు ఓపిక అనుకోకపోతున్నాం. వీళ్ళందరూ వర్క్ డివిజన్ ఉండాలి కదా. మాకు ఎమ్మెల్యే వచ్చింది, ఎమ్మెల్సీ సీట్, లేకపోతే బట్టలు పెట్టుకునే దానికి వెళ్ళి వచ్చేది చాలా ఉంటే కుదరదు. ప్రజలు ఉండమంటే ఇదే అనుకుంటున్నారు. వాళ్ళు పక్షులు కట్టి అర్థం అనుకుంటున్నారు. ప్రజలు ఉండమంటే అది కాదండి. ప్రజల సమస్యలను అడ్రస్ చేయాలి. వాళ్ళు చెప్పింది వినాలి ముందు, తర్వాత పరిష్కారం చూడాలి. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వే చేయకపోతే ఎవరి చేత పోమాలి చేత ఇంత ఘన విజయాన్ని సాధించి పెట్టిన ప్రజలకి మీ వెనకాల నిలబడినందుకు మీ వంతు బాధ్యతగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. మీకు అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని గెలిపించినందుకు, ప్రజలకి అవకాశం ఇచ్చినందుకు పార్టీకి వాళ్ళ చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలి. ఇకనైనా ముందుకు మంచిగా ఇట్లానే పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే మంచిగా ఉంటుంది సార్. ఎర్లీగానే తెలుసుకున్నారు కాబట్టి ఈసారి నుంచి బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.